పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు. పంచాయతీలను ఆర్థికంగా పరిపుష్టం చేస్తేనే గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుంది అనేది నిజం. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రశాంతంగా ఉండాల్సిన పల్లెలు రాజకీయ కక్షలతో రగిలిపోతున్నాయి. ఆధిపత్య పోరు, వర్గ వైషమ్యాలతో భగ్గుమంటున్నాయి. అయితే శ్రీకాకుళం జిల్లాని ఒక గ్రామం మాత్రం దానికి విరుద్ధంగా కనిపిస్తుంది. మరి ఆ గ్రామం ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం. న్యాయానికి ధర్మానికి తెలిసిన బంధం బంధుత్వం ఒకటే. ఒప్పు చేసినవాడు బంధువు, తప్పు చేసినవాడు శత్రువు. ఏంటి డైలాగులు, పెదరాయుడు గెటప్ అనుకుంటున్నారా? నేను ఉన్న ఈ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ 5 దశాబ్దాలుగా ఒకే కుటుంబానికి చెందిన వారు ఏకగ్రీవంగా సర్పంచ్గా కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు ఏ కొట్లాటకు కానీ వివాదానికి కానీ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన సందర్భాలు కూడా లేవు. ఇంకా ఎన్నో విశేషాలు ఈ ఊరి ప్రత్యేకత. మరి అవేవో తెలుసుకుందాం రండి. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దాన ప్రాంతానికి చాలా ప్రత్యేకతలున్నాయి. ఒకవైపు సువిశాల సముద్ర తీరం, మరొక వైపు కొబ్బరి, జీడి తోటలు. ఇలా పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది ఈ ప్రాంతం. అలాంటి ఉద్దాన ప్రాంతంలోని కంచలి మండలం భైరపురం గ్రామం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. కలిసి ఉంటే కలదు సుఖం అంటున్నారు ఆ గ్రామస్తులంతా. (1982) భైరిపురం ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పడింది. భైరిపురం గ్రామ జనాభా 2200 మంది. గ్రామంలో ఓటర్ల సంఖ్య 1100 మంది. అయితే ఈ గ్రామస్తులకు పంచాయతీ ఎన్నికలు ఎలా ఉంటాయో తెలియదు. ఎందుకంటే ఇక్కడ అంతా ఏకగ్రీవమే. ఇక్కడికి వచ్చి 82 నుండి ఇప్పటి వరకు టోటల్గా 58 సంవత్సరాలు అవుతుంది ఏకగ్రీవంగా ఈ పంచాయతీ ఎన్నుకోవడమైంది. ప్రతి ఎలక్షన్ వచ్చినప్పుడు కూర్చుంటాం, అందరు కలుసుకుని మాట్లాడి ఎవరో ఒకళ్ళిద్దరికి గెంతినా అది అలా కాదు బాబు, మన గ్రామం, మన పద్ధతి, మన పూర్వీకులు అడుగుజాడల్లో మనం వెళ్ళాలి, ఆ రకంగా మనం ముందుకు తీసుకెళ్దాం, ఈ గ్రామాన్ని అభివృద్ధి పొందాలి అని చెప్పి నచ్చజెప్పి మళ్ళీ ఏకగ్రీవం చేసుకొని అభివృద్ధి కోసం అందరం ఇక్కడ ఉన్న సర్పంచ్, ఈ కుటుంబం ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీతో, తెలుగుదేశం వాళ్ళు ఉంటే తెలుగుదేశంతో, వైసీపీ ఉంటే వైసీపీలతో, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్తో ఉండి గ్రామానికి ఏవో 4 కోణాలు తెచ్చి అభివృద్ధి చేయాలని అందరి సహకారంతో ఈ గ్రామం అభివృద్ధి అవుతుంటుంది. మొదటగా ఏకగ్రామం అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అయింది. ఏమంటే ప్రతి ఊరిలో ఏ ఎలక్షన్కి గొడవలు ఉండకపోయినా పంచాయతీ ఎలక్షన్ అనేది గొడవలు ఉంటాయి. ఆ గొడవలు లేని కారణంగా అందరం ఐకమత్యంగా ఉండి మొక్కలు చూసుకొని హ్యాపీగా బతుకుతున్నాం. మెయిన్ ఐకమత్యానికి కారణం అది. డెవలప్మెంట్కి అంటారా, మాకు ఏకాగ్రంగా ఉండడం వల్ల కొంత అమౌంట్ అండి, ఒక ఫండ్ అనేది గవర్నమెంట్ మాకు రిలీజ్ చేస్తుంది. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే ఒకే కుటుంబానికి చెందిన వారు సర్పంచ్గా కొనసాగుతూ వస్తున్నారు. భైరిపురం గ్రామం రాజపురం పంచాయతీ పరిధిలో ఉన్నప్పుడు భైరిపురం గ్రామానికి చెందిన పుల్లటి వాసుదేవనాయుడే 1962 నుండి 1982 వరకు సర్పంచ్గా కొనసాగారు. భైరిపురం ప్రత్యేక పంచాయతీగా ఏర్పడిన తరువాత వాసుదేవనాయుడు వారసులే సర్పంచ్గా కొనసాగుతున్నారు. ఇక్కడ సర్పంచ్ అనేటప్పుడు ఎవరికేం పోటీ చేసే సత్తా లెక్క కాదు. ఆ ఫ్యామిలీ వల్ల ఎవరికేం నష్టం లేదు. ఆ ఫ్యామిలీకి రాజకీయం అవసరం లేదు, రాజకీయంకే ఫ్యామిలీ అవసరం. అంతేగాని రాజకీయం వాళ్ళకి అవసరం. ఇప్పుడు సర్పంచ్